ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించింది కేంద్రం. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాల్లో బెస్ట్ చిత్రాలకు నేడు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా మన తెలుగు చిత్రం కార్తికేయ 2 ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. తెలుగులో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఆల్మోస్ట్ 130 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. ఇక ఉత్తమ రీజనల్ చిత్రాలుగా తమిళ నుంచి పొనియన్ సెల్వన్ 1, కన్నడ నుంచి KGF 2 ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది కదా, సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో తెలుగు చలనచిత్రం మరొకసారి తలెత్తుకునే రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కార్తికేయ 2 ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అభిషేక్ అగర్వాల్ గారు. సార్, ఏంటి ఎట్లా చూస్తున్నారు ఈ సంతోషాన్ని? ఎందుకంటే గతంలో కాశ్మీరీ ఫైల్స్ కూడా వచ్చింది, ఇప్పుడు దీనికి అవార్డు రావడం. We are very happy. Kashmir Files is a different film, Kartikeya 2 is a different film, so we are very happy for that. సార్, ఇట్లా కార్తికేయ 2 రిలీజ్ అవ్వ ముందు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, తర్వాత రికార్డు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఒక మార్కెట్ని సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎట్లా ప్లాన్ చేశారు అప్పుడు? It happened, but it is not like before, but today is a day to celebrate. It's not a day to discuss what happened before, so we are happy for that. మీరు అప్పుడు నార్త్ ఇండియాలో కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది, ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి కూడా ఈ సినిమాని బాగా మెచ్చుకున్నారు. అప్పుడు ఎలా అనిపించింది? అప్పటి నుంచి ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? దట్ జర్నీ ఈజ్ వెరీ నైస్. ఇప్పుడు బాలీవుడ్ నుంచి అంటే మంచి సినిమా తీస్తే అంటే ఎట్లనే ఆదరణ వస్తున్నాయి. ఇప్పుడు ఇది కృష్ణ భక్తుల నుంచి చాలా ఆదరణ ఉన్నారు. సో వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దట్ రివర్. నో హార్డ్ ఫీలింగ్ ఫ్రమ్ ఎనీ. సో ఇంత మంచి దీంతో ప్రాజెక్ట్తో డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఎట్లా మరి పాసిబిలిటీ అవుతుంది అన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నారా అప్పుడు మీరు ఆ టైంలో? అట్లా ఏం లేదు, మన ఆల్రెడీ వీఆర్ ప్లాన్, అన్ని ప్లాన్ ప్రకారం లేదు మనకి. ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్ అండ్ ఆ ప్లాన్ ప్రకారం మన సినిమా లేదు మొత్తం. సో ఈ సినిమా విజయంలో హీరో పాత్ర ఎలా ఉంటుంది, ముఖ్యంగా డైరెక్టర్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఇంత అవార్డులు రావడానికి కారణం వాళ్ళిద్దరే కదా మెయిన్. అదే ఇద్దరు అందరూ మొత్తం హోల్ టెక్నీషియన్స్ డిపార్ట్మెంట్, హీరో గారు కానీ వచ్చి, డైరెక్టర్ కానీ కావచ్చు, మా ప్రొడ్యూసర్ గారు, మా కో ప్రొడ్యూసర్ గారు కానీ కావచ్చు, అందరు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్రొడ్యూసర్. ఈ సినిమా అప్పుడు బాలీవుడ్లో కూడా సూపర్ హిట్ అయింది, తెలుగులో కానీ. ఇక్కడ సినిమా పెద్దలు చిరంజీవి గారికి కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించి కూడా అభినందించారు అప్పుడు. సో అప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే మెగాస్టార్ లాంటి వ్యక్తి మిమ్మల్ని అభినందించినప్పుడు. ఇట్ ఈస్ ఎనీహౌ మెగాస్టార్ ఇప్పుడు చెప్పినంటే దట్ ఈస్ బిగ్ కాంప్లిమెంట్ మనకి. ఇది ప్రూవ్ అయింది అంటే మన సినిమా ప్రాపర్గా తీస్తే, మన ప్రాపర్ సినిమాకి, జాతీయ స్థాయి సినిమాకి ఎంత ఆదరణ వచ్చిందంటే, ప్రాపర్ సినిమా తీస్తే అందరూ జనాలకి దే విల్ అప్రిషియేట్ ఇట్. సో బ్యాక్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్స్ మీ ప్రొడక్షన్లో, బ్యాక్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్స్ మీ ప్రొడక్షన్లో. దట్ ఈస్ అ కోఇన్సిడెన్స్. సో విశ్వప్రసాద్ గారు ఉన్నారు మనతో పాటు, ప్రొడ్యూసర్ గారు. ఏంటి సార్? సో ఇప్పుడు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు, క్రాకర్స్ అంతా కాల్చబోతున్నారు. సార్, ఏంటి మిస్టర్ బచ్చన్ ఒక పక్క బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు ఈ సినిమా కూడా మీకు అవార్డు వచ్చింది. సో ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సెలబ్రేషన్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ క్రాకర్స్ కాల్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ కూడా ఉంటారని కూడా చెప్తున్నారు. సో ఏదైనా కానీ ఈ సినిమా విజయం పట్ల కూడా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గర్వకారణంగా కూడా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ, అలాగే బాలీవుడ్ పరిశ్రమ కూడా మమ్మల్ని హక్కున చేర్చుకుంది, అందరూ కూడా ఎంకరేజ్ చేస్తుంది అనేసి కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి అభిషేక్ అగర్వాల్ చెప్పినటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ రానా, అలాగే కార్తికేయ 2 మూవీకి నేషనల్ అవార్డు రావడం అనేది ఒక క్వాలిటీ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ ఎంత ఇంపార్టెంటో, అంతే విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి హీరో అలాగే డైరెక్టర్ కూడా అంతే కృషి చేసి ఉండాలి. సో దీనికి సంబంధించి ప్రొడ్యూసర్ ఏం చెప్పారు? సో ఎప్పుడైతే